హాయ్ అండి. కృష్ణవేణి విలేజ్ వ్లాగ్స్. ఈరోజైతే మోడల్ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్, స్టిచ్చింగ్ ఈజీగా బిగినర్స్ గూడా చేసుకునే విధంగా అయితే నేను సింపుల్‌గా అయితే చూపిస్తాను. ఇక్కడైతే ముందు నెక్ మార్కింగ్ అనేది చేస్తున్నాను. నెక్ మార్కింగ్ 3 అంగుళాలకొకటి, 3:30కొకటి చేయాలి. ఇలా చేసుకోవడం వల్ల మనం కట్ వర్క్ గూడా ఇందులోనే చేసుకోవడానికి మనకు వీలుగా బాగుంటుందని ఈ విధంగా 3:30కొకటి, 3 అంగుళాలకొకటి ఇలా అయితే మార్కింగ్ అనేది ఓ బాక్స్ లాగా డ్రా చేసేస్తాను. అప్పుడు మనకు ఈజీగా అర్థం గూడా అవుతుంది. ఇక్కడ సింపుల్‌గా గూడా ఉంటుందనమాట. ఈ విధంగా 3 అంగుళాలది ఒక లైన్ అయితే ఇలా డ్రా చేశాను. 3:30ది ఒక లైన్ అయితే ఇలా డ్రా చేశాను. 2 లైన్‌లు గూడా. ఇలా క్రింది వైపున గూడా మనం అదే విధంగా గూడా ఇలా డ్రా చేసుకోవటం వల్ల మనకు నీట్‌గా, కరెక్ట్‌గా వస్తుందని ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి. మనం స్కేల్‌తో అనేసరికి నీట్‌గా వస్తుంది గదా! ఎక్కడ గూడా కొంచెం క్రాస్ కూడా రాకుండా నీట్‌గా వస్తుంది. మనం మార్కింగ్ పర్ఫెక్ట్‌గా చేసుకుంటే ఈ క్యాలఫ్ డిజైన్ అనేది నీట్‌గా వస్తుంది. మనం కటింగ్ చేసేది పెద్దగా, చిన్నగా రాకోకుండా కట్ వర్క్ అనేది ఈక్వల్‌గా వచ్చి చాలా లుక్‌గా బాగుంటుంది. ఇక్కడైతే క్రింది వైపు నెక్ పొడవనేది 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇట్లా 6 అంగుళాలకి మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇంకొంచెం పొడవైనా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే 2 అంగుళాలు వెడల్పు అనేది తీసుకుంటున్నాను. మనం ఈ పై మెడ దగ్గర నుంచి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను గదా! అక్కడికి 6 అంగుళాలు తీసుకున్నాం గదా! దానికి మధ్యగా 3 అంగుళాలకి టేప్ అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసేసి అక్కడ 2 అంగుళాల వెడల్పుతో ఇలా బాదం గింజలాగా ఈ షేప్ అయితే నేను డ్రా చేసుకుంటున్నాను. మీకు కావాలి అంటే వేరే నెక్ డిజైన్ ఏదైనా గూడా ఇందులో వేసుకోవచ్చు. లేదంటే ఈ డిజైన్ అయితే వేసుకోవచ్చు. కాకపోతే ఈ నెక్ డిజైన్ అనేది యూనిక్‌గా చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్‌గా ఉంటుంది. హెవీగా ఉండదనమాట. అందువల్ల నేనైతే ఈ డిజైన్ అనేది చూజ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ డిజైన్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఇక్కడైతే డ్రా చేసుకుంటున్నాం కదా! ఇలా నెక్ అనేది డ్రా చేసుకున్నాక 1:30 అంగుళం వెడల్పుతో అయితే ఇట్లా క్యాలఫ్ అనేది మనం ఈ విధంగా 1:30కి ఇట్లా రౌండ్స్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాక ఇందులో మనం ఇట్లా రౌండ్‌గా అనేది గీసుకోవచ్చు. మీకు స్కేల్ గాని, ఏదైనా బాటిల్ మూత గాని ఉంటే అది ఈ విధంగా పెట్టుకొని మనమైతే మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఏదో ఒక దాని సహాయంతో చేసుకుంటే మాత్రం ఇంకా పర్ఫెక్ట్‌గా అయితే కరెక్ట్‌గా గూడా వస్తుంది లైన్‌గా. ఇలా అయితే మనం కట్ వర్క్ అనేది డిజైన్ డ్రా చేసుకోవాలి. చూసారా 3 స్కాలప్ డిజైన్స్ అయితే వచ్చినాయి. 3 కట్ వర్క్‌లయితే వచ్చినాయి. ఇంకా నేనైతే ఈ డిజైన్ అనేది ఇట్లా ఈ చుట్టూ గూడా 1 ఇంచ్ అనేది ఇట్లా ఖర్చుంచుకోవాలి. ఇలా 1 ఇంచ్ వెడల్పుతో ఇలా అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ వీడియో చూస్తూ ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఇంకా ఈ 1 ఇంచ్ ఖర్చు ఇలా అయితే మనం డ్రాయింగ్ వేసుకున్నాక దీన్నైతే మనం కటింగ్ చేసి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఇప్పుడు మనం ఎలా మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా అయితే ఈ క్యాన్వాస్ పేపర్‌తో అయితే కట్ చేసుకోవాలి. మనకు మోడల్ నెక్ ఏది డ్రా చేసినా సరే మనకు క్యాన్వాస్ పేపర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఉంటేనే మనకు మోడల్ అనేది పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. అలా మోడల్ అనేది నీట్‌గా రావాలంటే మాత్రం క్యాన్వాస్ పేపర్‌తోనే ఎక్కువ ట్రై చేయండి. మామూలుగా బ్లౌజ్ పీస్‌తో లైనింగ్ పీస్ తీసుకొనైనా చేయొచ్చు. కానీ అది అంత నీట్‌గా ఉండదు. అందువల్ల మనం క్యాన్వాస్ పేపర్ అనేది యూజ్ చేయాలి. మోడల్ నెక్కులకి దేనికైనా సరే చాలా బాగా అంటే చాలా బాగా కుదురుతుంది. ఇది ఈ విధంగా నీట్‌గా అయితే మనం కటింగ్ చేసేసుకొని, వేరే లైనింగు జాకెట్ ముక్క అయితే ఎగస్ట్రా తీసుకొని, ఆ ముక్కకి దీన్నైతే ఐరన్ చేసుకొని అటాచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా అయితే నెక్ డిజైన్ అనేది వస్తుంది. మనం గీసిన డిజైను. ఇక్కడైతే నేను లైనింగ్ పీస్ ఇంకోటి ఎగస్ట్రా తీసుకొని, దానికి ఇక్కడ ఐరన్ అయితే చేసేసుకున్నాను. ఈ ఎగస్ట్రా ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా ఖర్చనేది పెట్టుకొని, ఆ ఖర్చనేది ఇలా చిన్న చిన్నయి టక్స్ ఇచ్చుకుంటే మనకు రౌండ్స్ అనేవి నీట్‌గా తిరుగుతాయి. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ అయితే చుట్టూరా కుట్టుకుంటూ వచ్చేయాలి. మనకు ఈజీగానే ఉంటుంది. కష్టమేమీ ఉండదు. ఈ మోడల్ నెక్ చాలా బ్రాడ్‌గా ఉంటుంది, కష్టంగా ఉంటుంది అని ఏమి అవసరం లేదు. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఈ నెక్. మనకు ఎక్కువ టైం గూడా పట్టదనమాట.
ఇక్కడైతే ఇక ఎగస్ట్రా ఉన్న క్లాత్ అనేది కటింగ్ చేసేసుకొని, మనం ఇట్లా సెంటర్‌గా ఫోల్డ్ చేసుకొని అక్కడ టక్స్ ఇచ్చుకోవాలి. బ్లౌజ్‌కి గూడా మనం టక్స్ అనేది బ్యాక్ పార్ట్‌కి ఇచ్చినాక, ఈ 2 ఇచ్చిన పాయింట్స్ అనేది ఒకదాని దగ్గరగా ఒకటి వచ్చేలాగా ఇలా పెట్టుకొని, ఒక పిన్ అయితే పెట్టుకోవాలి. కొద్దిగా కదిలిపోకోకుండా. ఇప్పుడు ఈ కట్ వర్క్ ఇట్లా క్లాత్ మీదనే కుట్టుకుంటూ వచ్చేయాలి. ఈ విధంగా. మనం ఈ కట్ వర్క్ అనేది మనం చిన్ని టక్స్ అయితే ఇస్తాం కదా! కత్తెరతో ఘాట్లు పెడుతుంటాం కదా! అలాంటప్పుడు కట్ అయిపోకోకుండా ఉండాలి అంటే, మనం కొంచెం ఎడంగా ఖర్చు అనేది పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇంకా దీనికి దగ్గర కుట్టనేది పెట్టుకోవాలి. మామూలుగా మనం నార్మల్ కుట్టనేది 2:30 అలా పెట్టుకుంటాం కదా! దానికన్నా ఒక 2 అంగుళాల కన్నా ఇంకా కొంచెం తక్కువ దగ్గర కుట్టయితే పెట్టుకొని, మనం కట్ వర్క్ అనేది స్టిచ్ చేసుకోవటం వల్ల, మనం చిన్ని చిన్ని టక్స్ అనేది ఇచ్చినప్పుడు, ఆ గంటుల వల్ల మనకేమి క్లాత్ విడిపోకోకుండా తిరగేసినప్పుడు నీట్‌గా అయితే గట్టిగా ఉంటుంది. మనం టక్స్ ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా అయితే కట్ వర్క్ దగ్గరే ఇచ్చుకోవాలి. ఇలా కుట్టేటప్పుడు కూడా మనకు ఖర్చనేది నీట్‌గా మెయింటెనెన్స్ సమానంగా చేయాలి అన్నమాట. ఒక చోట ఎక్కువ, ఒక చోట తక్కువ చేయకోకుండా ఇలా కట్ వర్క్ చుట్టూ కుట్టుకుంటూ వచ్చేసేయాలి. మనం ఈజీగా అయితే మనకు క్లాత్ అనేది తిరుగుతుంది. ఇక్కడైతే చూపిస్తున్నాను కదా! ఈ విధంగా మనం ఇట్లా చిన్న చిన్నగా అయితే కట్ చేసుకుంటూ వెళ్ళాలి. స్పీడ్‌గా అనేది అసలు చేయకూడదు. ఇక్కడ నిదానంగా కట్ చేసుకోవడం వల్ల మనకు పననేది ఇంకా త్వరగా అవుతుంది. తొందరగా హడావిడిగా చేశామంటే ఇంకా డబల్ పనే ఉంటుంది. ఈ విధంగా అన్నమాట. చిన్న చిన్నగా కట్ వర్క్ దగ్గర నిదానంగా కట్ చేసుకొని, చిన్నగా అయితే ఆ మూలల దగ్గర టక్స్ ఇచ్చుకుంటే మనకు ఖర్చనేది నీట్‌గా తిరుగుతుంది. ఈ విధంగా మొత్తం కటింగ్ అనేది చేసుకోవాలి. మనకు నీట్‌గా అంటే చాలా నీట్‌గా వస్తుంది. ఈ మోడల్ గూడా చాలా యూనిక్‌గా చాలా బాగుంది. మీరు గూడా ట్రై చేయండి. ఇక్కడైతే మనం ఇలా చిన్నగా కట్స్ అనేది ఇచ్చుకోవాలి. చిన్నగా ఖర్చులు పెట్టుకోవాలి. ఎక్కువ ఖర్చు అనేది పెట్టుకోకుండా. ఈ విధంగా కత్తెరతో చిన్న గంట్లయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఈజీగానే మనకు ఇలా ఫోల్డింగ్ అనేది తిరుగుతుందనమాట. ఎక్కువ కష్టమేమి ఉండదు. ఈజీగా తిరుగుతుంది. చూసారా? నీట్‌గా అయితే వచ్చేసింది. ఇక ఇప్పుడు మనం పైన టాప్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి మన ఛానెల్‌కి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే ఈ విధంగా మనం కొద్దిగా ఈ మూల దగ్గరైతే కొంచెం రాలేదంటే ఇట్లా కొంచెం ఇట్లా అంటే ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. ఇలా మొత్తం గూడా తిరిగింది గదా! ఇప్పుడు పైన టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. నీట్‌గా అయితే వచ్చేస్తుంది మనకింకా. ఇలా టాప్ స్టిచ్ వేయడం వల్ల మనకు బ్లౌజ్ కూడా నెక్ అనేది ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. చూడ్డానికి బాగుంటుంది. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఉంటానండి. నమస్తే.